బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా అని అన్నారు ఆయన. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసని అన్నారు ఆయన. కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డిలను ప్రజలు పట్టించుకోవడం లేదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బినామీ పేరుతో జగదీష్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవిత మాదిరిగానే కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతో పాటు జగదీష్ రెడ్డి అక్రమాలపై విచారణ జరుగుతోందని అన్నారు ఆయన. కోమటిరెడ్డి బ్రదర్స్ ను విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కోమటిరెడ్డి బ్రదర్స్ పై అవినీతిని నిరూపించలేకపోయారు అని అన్నారు ఆయన. జగదీష్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ ఆయనతో మాట్లాడారు. ఇందుకీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇంటి నుంచి నామినేషన్ల పర్వం మొదలైందని చెప్పవచ్చు. ఓవైపు ఎండుతున్నటువంటి ఆ మంటలు, మరోవైపు మాటల యుద్ధం కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, స్వయంగా కేసీఆర్, కేటీఆర్ పదే చెప్తున్నటువంటి సంవత్సరంలో ప్రభుత్వం పడిపోతుంది, 2 సీట్లు కూడా గెలవదని స్వయంగా కేసీఆర్ చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ ఏదో కుట్ర చేసి పడగొడదామని ఆలోచన చేస్తున్న మాట వాస్తవం. కానీ ఆయనకు తెలవకుండా ఆయన కుర్చీ కిందనే నీళ్ళు వచ్చినాయి. దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే కొంతమంది జాయిన్ అయినరు. మిగతా వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ పడిపోతుందా, ఇంకా బలంగా 5 ఏళ్ళు ఉంటుందా అని మీరు ప్రజలు ఆలోచించుకోవాలి. కడియం సిఆర్కి టికెట్ ఇస్తే వద్దని రిటర్న్ ఇచ్చిండు బీఫామ్. క్యాండిడేట్లు దొరకక ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి బతిలాడి క్యాండిడేట్లు పెట్టిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ది. ఎంత దయనీయంగా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాకే జాలేస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతారు? వాళ్ళ సినిమా క్లోజ్ అయిపోయింది. వాళ్ళ సినిమా నడిచిన రోజులు నడిచింది. సినిమా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అనవసరంగా ఎందుకు నోరు బారేసుకుంటే నాకు అర్థం కాలేదు. ఎంత తక్కువ మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అంత మర్యాద, అంత గౌరవం ఉంటుంది ప్రజలలో. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకుంటందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మేము పనిచేస్తున్నాం. అప్పటిలాగా కుటుంబ పాలన లేదు, అవినీతి పాలన లేదు. ఎవరి కోసమో, బంధువుల కోసమో, కాంట్రాక్టర్ల కోసమో మేము ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులు నాణ్యమైన ప్రాజెక్టులు కడతాం. అది రైతులకు పనికొచ్చే, ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టులు కడతాము. మీలాగా డబ్బు కోసం, కమిషన్ల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. అంటే పచ్చకామర్లకు లోకమంతా పచ్చగుందని చెప్పి 10 ఏళ్ళు పాపాలు చేసిన మీరు మాకు దయ్యాలు వేదాలు చెల్లించినట్టు మాకు చెప్పడం ఏంది? రాబోయే కొంతకాలం వెయిట్ చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎంత పారదర్శకంగా ఉంటుంది, మీ అవినీతి మీద మేము ఏం చర్యలు తీసుకుంటాం, అవన్నీ ఒక్కొక్కటి బయటకు పడతాయి. తొందర ఎందుకు పడుతున్నారు వాళ్ళు? జగదీశ్వర్ రెడ్డి గారిని అడుగుతున్నా, 10 ఏళ్ళు మేము తప్పులు చేస్తే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసిండ్రు? మేము అవినీతి చేస్తే గతంలో మరి మా మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు జైలుకి వెళ్ళడం ఖాయం ఎందుకంటున్నారంటే మీరు అవినీతి చేసి రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండ్రు. నువ్వు యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్ల స్కామ్ చేసిన మాట వాస్తవం. BHELకు కాంట్రాక్ట్ ఇచ్చి BHEL ద్వారా ప్రైవేట్ సబ్ కాంట్రాక్టర్లకు 1000 కోట్లు పంచిపెట్టిన మాట వాస్తవం. అదంతా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా బయటకు వస్తుంది. తప్పకుండా అవినీతి జరిగిన ప్రతి విషయంలో కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. అందులో భాగమే మీరు అవసరమైతే చట్టరీత్యా జైలుకు పోవాల్సి వస్తుంది. అది నిజం. అది మీరు అనవసరంగా మీరు తొందరపడకండి. సమయం వచ్చినప్పుడు ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్ పదే చెప్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాళ్ళకి ఎందుకు మతి భ్రమించి మాట్లాడుతున్నా నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలు, సిపిఐ పార్టీ ఒకటి 65 మంది, టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కాంగ్రెస్కి వస్తామంటున్నారు. మెజారిటీ పార్లమెంట్ స్థానాలు ఏ సర్వే చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వే రిపోర్ట్ చెప్తున్నాయి. పార్టీ మారాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు ఖాళీ కూర్చొని మీకు మైండ్ పనిచేయక ఫ్రస్ట్రేషన్లా మీకు ఆ సైరన్ కారు, బుగ్గ కారు పోయినాక మైండ్ పనిచేస్తలేదేమో. ఆ సైరన్ సప్పుడు ఉన్నప్పుడు సైరన్ వేసుకొని తిరిగిర్రు. ఇప్పుడు సైరన్ సప్పుడు లేదు, బుగ్గ కారు లేదు. దాంతో మెంటల్ అయిపోతున్నారు వాళ్ళు. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్? 10 ఏళ్ళు అధికారం అనుభవించిండ్రు. ప్రజలు
తీర్పు ఇచ్చిండ్రు. గౌరవంగా ప్రతిపక్షంలో ఉండి మంచి సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి అనవసరంగా ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి, పడిపోతుందని చెప్పి ఈ అబద్ధాలు ఈ ప్రజల్ని కొంచెం మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. హరీష్ రావు కూడా పదే పదే మీటింగ్లో కూడా వరుసగా మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలను పబ్లిక్ స్క్రీన్ పెట్టి కూడా చూపిస్తున్నారు. 6 గ్యారెంటీ హామీలు ఏం నెరవేర్చలేదు, మళ్ళీ ఇప్పుడు ఎలా ఓటు అడుగుతారని కూడా ఆయన పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామన్నారు. ఎన్ని కట్టించిండ్రు? 3 ఎకరాలు ఇస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. 1,00,000 చెప్పిండ్రు. 10 ఏళ్ళు పరిపాలించిండ్రు. ఫస్ట్ మీరు చెప్పిన మాట మీద ఒకటని ఉన్నారా? మేము అధికారం వచ్చిన 3 నెలల లోపల 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం. ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినాం. నేను చెప్తున్నా, మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు రాబోయే రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. రైతు బంధు విషయంలో కూడా కొంచెం క్లారిటీ వస్తే సర్వే చేసి పేద రైతులకు రావాలి ఈ రైతు బంధు అని చెప్పేసి 5 ఎకరాలు 10 ఎకరాల్లో లిమిట్ పెడతామని చెప్పినాం. కౌలు రైతులకు కూడా ఏ విధంగా రైతు బంధు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద నిర్ణయాలు, ఇది ఆర్థికమైన అన్నిటిని ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకొని ఫేజ్ మేనర్లో 1 by 1 ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. వాళ్ళకి ఎందుకు తొందర? 10 ఏళ్ళు వాళ్ళు మాట అబద్ధాలు పరిపాలించారు కదా. మేము వాళ్ళలాగా మేము చేయము. డెఫినెట్గా తెలంగాణ పేద ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చినామో రైతుల విషయంలో కానీ పేదల విషయంలో కానీ తప్పకుండా మీ హామీలు నెరవేరుస్తాం. పదే పదే జగదీష్ రెడ్డిని జైలు పంపిస్తా అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి. అసలు ఏం తప్పు చేస్తాం? 120 రోజుల్లో వారు చేసినటువంటి ఎంక్వైరీ ఏది? జైలుకి ఎందుకు పంపిస్తారని కూడా వ్యాఖ్యలు. నేనేమంటున్నా రమేష్, మా ప్రభుత్వం పడగొడతాం పడిపోతుంది అన్నప్పుడు మేము ఏమంటున్నామంటే, మీరు చేసిన తప్పుల్ని మేము ఎంక్వైరీ చేసి బయటికి తీస్తున్న భయంతో మీరు అట్లా మాట్లాడుతారు కదా. మా ప్రభుత్వం ఏం పడిపోదు, మేము 5 ఏళ్ళు ఉన్నాం, మీ పాపాల చిట్టా అంతా మేము బయటికి తీస్తాం, అవసరమైతే మిమ్మల్ని బొక్కలేస్తామని అంటున్నాం. అంటే ఇక మనం తప్పు చేసి 1000 కోట్లు దోచుకుంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైతే తప్పు చేసిన వాళ్ళే శిక్ష అనుభవిస్తారు తప్పితే మేము అందరి జోలికి ఏం పోం. నిజంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంలో ఉండి అధికార దుర్వినియోగం చేసి 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళందరినీ చిట్టా బయటికి తీస్తామని అంటున్నాం. ఇవాళ తన ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. దానికి సిట్టింగ్ జడ్జి కానీ ఎంక్వైరీ కానీ అవసరం లేదు, మీడియా సాక్షిగా వెళ్దాం. కోమటిరెడ్డి బ్రదర్స్కు ఉన్నటువంటి ఆస్తులు ఏంది, గతంలో వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు ఏంది, మా ఆస్తులు ఎంతో సిద్ధం, నాగారం వస్తారా, బ్రాహ్మణ వెల్లంలో రావాలా, దేనికైనా సిద్ధం అని కూడా మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు రాకముందుకు 2009 కంటే ముందు వ్యాపారాల్లో ఉండేది. నేను అప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్నా. నేను రాజకీయాలకు వచ్చి నా వ్యాపారంలో సంపాదించుకున్న 10 రూపాయలు పేదలకు దాన ధర్మాలు చేసిన తప్పితే నేను అధికారంలో వచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించలేదు. నేను జగదీశ్వర్ రెడ్డి దాకా 2014 కంటే ముందు జగదీశ్వర్ రెడ్డి కిరాయి ఇంట్లో ఉండేటోడు, కిరాయి కార్లో తిరిగేటోడు, స్కూటర్ మీద తిరిగేటోడు. ఇప్పుడు 1000 కోట్ల ఆస్తి వచ్చిందని బినామీ పేర్ల మీద సంపాదించుకున్నాం. సూర్యాపేటలో కలెక్టరేట్ బిల్డింగ్ విషయంలో కావచ్చు, శంషాబాద్ ల్యాండ్ల విషయంలో కావచ్చు, నాగారం బంగ్లా తప్పకుండా నిరూపిస్తాం. తొందర ఎందుకు పడుతున్నాడు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టకుండా ఆస్తులు సంపాదించిండా అనేది ప్రజలకు తెలుసు. ఏదో పదవి కోసం మెప్పు పొందడం కోసం రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారని కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఏం పదవి వద్దురనైనా ఉన్న పదవులే రాజీనామా చేసిన చరిత్ర మాది. నేను 18 నెలల ముందు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తే మీ కేసీఆర్ కేటీఆర్ నువ్వు అందరూ వచ్చి మునుగోడులో మా ప్రజల కాళ్ళు మొక్కి ఓట్లు ఇప్పించుకున్నారు. మేము మొత్తం ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చింది. రైట్, ఫైనల్గా చెప్పండి, భువనగిరి పార్లమెంట్ పరిధి ఏ విధంగా ఉండబోతుంది? మన చూడడం జరిగింది, నకరికల్లో 60,000, ఆలేరులో 50,000 అంతా కూడా. ఇప్పుడు ఆ మెజార్టీ రాబోతుందా, ఎలా ఉండబోతుంది? 100% భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో మీరు బీర్ల ఐలయ్య గారు పక్కన ఉన్నారు, మా పార్లమెంట్ అభ్యర్థి యువకుడు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీలో పనిచేసి ఒక మంచి అవగాహన చదువుకున్న వ్యక్తి. రేపు కేంద్రంలో మా పార్లమెంట్ సభ్యునిగా ఉంటే మాకు ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్న నమ్మకం మా ప్రజల్లో ఆల్రెడీ వచ్చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి చదువుకున్న వ్యక్తి. ఒకసారి బూర నరసాయికి అవకాశం ఇచ్చారు, ఒకసారి రాజగోపాల్ రెడ్డికి, ఒకసారి వెంకటరెడ్డికి ఇచ్చిండు. కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు చదువుకున్న వ్యక్తికి ఇస్తే ఈ ప్రాంతానికి లాభం జరుగుతుంది. డెఫినెట్గా 100% ప్రతి నియోజకవర్గంలో 50,000 మెజార్టీ, అంటే మా 7 అసెంబ్లీలలో కలిపి 3.5 లక్షల మెజార్టీతోటి మా పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతుండు. వాళ్ళ క్యాండిడేట్ లేడు, క్యాండిడేట్ దొరకకుండా బదిలాడి పెట్టుకున్నారు.
డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీకి. అసలు ఇంతసేపు మాట్లాడదు దండగా ఈ బీఆర్ఎస్ పార్టీ గురించి, జగదీశ్వర్ రెడ్డి గురించి, బీఆర్ఎస్ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే దానికంటే ప్రజలతో మమేకమై తిరగడం కరెక్ట్ అనిపిస్తుంది నాకు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. పోటీ ఎవరితో ప్రధానంగా మీ పోటీ ఎవరితో ఉండబోతుంది? బీజేపీనా, బీఆర్ఎస్? నాకు బీజేపీ ఇక్కడ లేదు. బీజేపీ పార్టీకి 72,000 వచ్చినాయి 7 అసెంబ్లీ కలిపి. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇప్పుడు దివాలు తీసింది, మొత్తం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. మాకు పోటీ ఇప్పుడు మా 7 నియోజకవర్గం మా ఎమ్మెల్యేల మధ్య మాకే పోటీ. నీ దగ్గర ఎక్కువ మెజారిటీ వస్తుందా కాంగ్రెస్కు, నా దగ్గర ఎక్కడికి వస్తుందా? మేము పోటీ పడుతున్నాం కానీ మాకు పోటీ భువనగిరి పార్లమెంట్లో ఎవరితో లేదు. వాళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు బూర నరసయ్య గారు ఏమైనా మోడీ పేరు చెప్తుండ్రు. అరే మోడీ ఢిల్లీలో ఉన్నట్టు రా, కాదంటలేము, మేము కాదంటలేము. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ ఉన్నది ఏంది? ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రామాల్లో ఏ పార్టీ స్ట్రాంగ్ ఉంది? ఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ కార్యకర్తలు ఉన్నారు? ప్రాణం ఇచ్చే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కాబట్టి ఇక్కడ గెలవబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. మెజారిటీ నల్గొండ పార్లమెంట్ మెజారిటీ, భువనగిరి పార్లమెంట్ మెజారిటీ ఈక్వల్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. నేను గ్రామాల్లో తిరుగుతున్న ఇన్ఛార్జిగా 7 ఎమ్మెల్యేలతో కలిసి మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ పోయినా కార్యకర్తలు ఎంత ఉత్సాహం ఉందంటే తప్పకుండా మేము పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తామంటున్నాం. పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థే ఫైనల్. మేము క్రమశిక్షణగా కార్యకర్తలుగా మేమందరం ఒక సైనికుల్లాగా పనిచేస్తాం. మే 13 తారీఖు వరకు నేను అందరినీ కూడా కోరుకుంటున్నా. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైనా చిన్న మేము మాట్లాడుకుని తప్పితే మీలాగా ఎన్ని గ్రూపులు ఉన్నాయి దాంట్లో? అసలు హరీష్ రావు కేటీఆర్కే పడతలేదు. హరీష్ రావు రెడీగా ఉన్నాడు బీజేపీలో పోతందుకు, మమ్మల్ని బీజేపీలో పోతామంటారు. హరీష్ రావు ఆల్రెడీ అమిత్ షా తోటి మోడీతో మాట్లాడుకోండు, ఎప్పుడో ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ సంగతి చూసుకోండి ఫస్ట్. మా సంగతి ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎంపీ స్థానాలు సాధించబోతున్నారు? ముచ్చటగా 3వ సారి కూడా అధికారం మాదే అని మోదీ ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఇంకా బలపడుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయితే 75% కాంగ్రెస్లోకి వస్తే 25% బీజేపీ సైడ్ చూస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి తప్పకుండా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జరిగినటువంటి 11 స్థానాలు సాధించింది. కొంచెం సమయం దొరికినట్లయితే సూర్యాపేటలో ఓడిద్దేవానని 100% తప్పే ఉంది. నేను నెల రోజుల ముందు కొంచెం ఇంత ముందు జాయిన్ అయితే జగదీశ్వర్ రెడ్డికి డిపాజిట్ కూడా రాకపోయేది. నేను గజ్వేల్లో పోటీ చేద్దాం అనుకున్నా, అసలు నేను మునుగోడులు అనుకోలే. ఎందుకంటే నన్ను ఓడించింది ఉప ఎన్నికల్లో కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చిండు. కూసుకుంట్ల మీద నీ మా శివుడి ముక్కల మీద పోటీ చేద్దామనుకున్నా. నేను అసలు కేసీఆర్ని ఓడించాలనుకున్నా, జగదీశ్వర్ నుంచి ఓడించాలనుకున్నా, జరలా మిస్ అయింది కొంచెం. నేను చెప్తున్నా రమేష్, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీతో పనిచేస్తాం. మేము ఒకటే, మాకు రాష్ట్ర ప్రజలు, మాకు న్యాయ నిర్ణేతలు వాళ్ళే మాకు దేవుళ్ళు. వాళ్ళు మాకు అధికారంలో తీసుకొచ్చారు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు మంచి పరిపాలన, నీతివంతమైన పాలన, ప్రజాపాలన కొనసాగిస్తుంది. తప్పకుండా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గతంలో నేను చేసిన సేవలు కావచ్చు, మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన సేవలు కావచ్చు, ఇప్పుడున్న ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అనిల్ రెడ్డి గారు, ఐలయ్య గారు, మీ అందరం బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. కాబట్టి తప్పకుండా మా పార్లమెంట్ అభ్యర్థి పెద్ద మెజారిటీతో గెలవబోతున్నాడు. థ్యాంక్ యూ. రైట్, చూడొచ్చు రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమని. అదేవిధంగా మొత్తం మీద ప్రజలు గతంలో కేసీఆర్ పాలన, ఇప్పుడు రేవంత్ పాలన చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు కేసీఆర్ నమ్మేలా లేరు. బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయిందని, అత్యధిక స్థానాలు గెలవడం కూడా ఖాయమని కూడా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఓ టు స్టూడియో.